మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో ఉన్న వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మాణంలో ఉండగానే అధికారులు కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని అక్కడ వైసీపీ ఆఫీస్ కట్టుకుంటున్నారని ఆరోపించిన సిఆర్డీఏ ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా అప్పుడు వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో దాన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వం మారగానే రంగంలోకి దిగిన సిఆర్డీఏ అధికారులు జేసీబీలు, ప్రొక్లైనర్లతో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసును నేలమట్టం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పోలీసుల పహారాలో ఈ కూల్చివేతలు సాగుతున్నాయి. వాస్తవానికి ఈ స్థలాన్ని నీటిపారుదల శాఖ విభాగానికి కేటాయించారు. బోట్ యార్డుగా ఉన్న స్థలాన్ని తక్కువ లీజుతోనే వైసీపీ ఆఫీస్ కోసం జగన్ సర్కార్ అప్పట్లో కట్టబెట్టడం వివాదంగా మారింది. 2 ఎకరాల ఇరిగేషన్ భూమిని పార్టీ కార్యాలయానికి జగన్ కేటాయించుకున్నారని, స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకారం కూడా లేదని తెలిపిన అధికారులు అసలు వైసీపీ ఆఫీస్ నిర్మాణానికి అనుమతి కూడా దాఖలు చేసుకోలేదని తెలిపారు. ఫలితంగా జగన్ నివాసం ఉన్న తాడేపల్లి ప్రాంతంలోనే ఉన్న ఈ ఆఫీసు నేలమట్టం అవుతోంది. ప్రజావేదికను అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూల్చేసిన 5 సంవత్సరాలకు సరిగ్గా తాడేపల్లిలో జగన్ పార్టీ ఆఫీసును కూల్చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ కూల్చివేతలపై మాజీ సీఎం జగన్ కూడా స్పందించారు. పూర్తి కావచ్చిన కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తున్నారని, కోర్టు ఆదేశాలు కూడా పట్టించుకోవడం లేదని, చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులకు ఇది నిదర్శనమని జగన్ ట్వీట్ చేశారు. దేశంలో ఉన్న ప్రజాస్వామ్యులంతా ఏకమై చంద్రబాబు చేస్తున్న దుశ్చర్యల్ని ఖండించాలని కోరారు వైఎస్ జగన్.